కనిపిస్తుందా? ఓకే సార్. ఓకే. సో, ఓకే సార్. కొంచెం కనిపిస్తుంది. కొంచెం హిస్టరీ గురించి తెలుసుకుందాం. తర్వాత మనము డైరెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. సో, ఇన్‌స్టాగ్రామ్ ఎప్పుడు లాంచ్ అయింది? 2010లో క్రియేటెడ్ బై కెవిన్ సిస్ట్రామ్, ఓకే, మైక్ క్రిగర్. హ్మ్. వీళ్ళిద్దరు కలిసి ఆగస్ట్ ఆహ్, అక్టోబర్ 6, 2010లో లాంచ్ చేశారు. సో ఇది ఎక్కువ మొబైల్ ఫోటో షేరింగ్ యాప్. ఇనీషియల్‌గా లాంచ్ చేసినప్పుడు డెస్క్‌టాప్‌లో లేదు. ఓన్లీ మొబైల్ యాపే లాంచ్ చేశారు. అందుకే ఇప్పుడు కూడా మనకు ఎక్కువ ఫీచర్స్ మొబైల్‌లోనే కనిపిస్తాయి. సో మనం డెస్క్‌టాప్‌లో జస్ట్ పోస్ట్ చేయొచ్చు. ఎక్కువగా ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి మనకు. రీల్స్ పోస్ట్ చేయడానికి గీజిక్ అన్నీ యాడ్ చేయాలంటే యూ నీడ్ టు గో టు ద మొబైల్ ఓన్లీ. మొబైల్‌లోనే అన్నీ చేయొచ్చు. ఓకే. రీల్స్‌లో కూడా కావాల్సిన క్యాప్షన్స్ ఇవ్వడం, దానికి అట్రాక్షన్‌గా ఎలిమెంట్స్ ఇవ్వడం, ఎవ్రీథింగ్ ఇన్ ద మొబైల్ వర్షన్ ఓన్లీ. ఓకే. డెస్క్‌టాప్ వర్షన్ ఓన్లీ మనం చూడడానికి, ఫాలోవర్స్ చేసుకోవడానికి కనిపిస్తుంది. పోస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద వర్షన్ ఈస్ mobile version only. Mobile version, that is why this is so famous. Okay. So within 2 months lone 1 million registered users and 10 lakhs members 2 months lone join అయిపోయారు. ఏప్రిల్ 2012లో 100 million, దాదాపు 10 కోట్ల మంది జాయిన్ అయిపోయారు. ఓకే. సో ఇనిషియల్లీ ఐఓఎస్లోనే ఉండేది. సో తర్వాత 2012లో ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చింది. ఓకే. సో ఫేస్బుక్ ఎప్పుడు కొన్నది? ఏప్రిల్ 9లో వస్తూ 2012లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కొన్నది. దాదాపు 12 years బ్యాక్ కొనేసింది. ఎంతకి $1 billion, అంటే 100 కోట్లకి కొనేసింది. ఓకే. 2 yearsలోనే 100 కోట్లు సంపాదించారు వీళ్ళు. ఓకే. సో దిస్ ఈస్ ద హిస్టరీ. సో ఇక్కడ చూడొచ్చు 2013లో ఏంది వీడియో షేరింగ్. అంతకుముందు ఓన్లీ ఇమేజెసే ఉండేది. 2013లో వీడియోస్ కూడా షేరింగ్ చేసింది. ఓకే. ఇన్స్టాగ్రామ్ యాడ్స్ 2015లో స్టార్ట్ చేసింది. ఓకే. 2016లో ఏం చేసింది? ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అండ్ స్నాప్చాట్, అప్పుడు స్నాప్చాట్లో ఉండేది. సో అది కాపీ కొట్టింది స్టోరీస్. సో 2017లో ఇన్స్టాగ్రామ్ షాపింగ్ ఐజీటీవీ ఏంది? లాంగ్ ఫామ్, అంటే ఇప్పుడు రీల్స్ చిన్న చిన్నవి 1 minute 2 minutes వీడియోసే ఉండేది. తర్వాత ఐజీటీవీతో అప్ టు 10 minutes వరకు మనకు లాంగ్ ఫామ్ వీడియోస్ ఉండేవి. ఓకే. సో 2020లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చింది. ఎప్పుడైతే టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా స్టార్ట్ చేసింది. సో ఇండియాలో టిక్టాక్ పోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్కి, యూట్యూబ్ షార్ట్స్కి బాగా డిమాండ్ పెరిగింది. అంతకుముందు అంతా టిక్టాక్కే చేసేవాళ్ళు, మీకు కూడా తెలుసు. ఓకే. సో టిక్టాక్ బ్యాన్ కావడం వల్ల మనకు ఇన్స్టాగ్రామ్ అండ్ దిస్ ఆర్ ద మేజర్ థింగ్స్. ఓకే. టిక్టాక్ వేరే కంట్రీస్లో ఉంది, ఇప్పటికీ యూఎస్లో బాగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఎలా అంటే ఇది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ కావాలి అండ్ యూ కెన్ సైన్ అప్. సో మనకి మొబైల్ వర్షన్ ట్రైనింగ్ ఇవ్వలేము కాబట్టి ఐ విల్ షో ఓన్లీ ఆన్ డెస్క్టాప్. ఓకే. సో ఫస్ట్ యూ నీడ్ టు టైప్ ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఇనీషియల్గా మీకు సైన్ అప్ బటన్ వస్తుంది. మీ సైన్ అప్ బటన్ కొట్టంగానే మనకి మన కంపెనీ డీటెయిల్స్, మన ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. సో ప్రొఫైల్ ఎలా ఉంటుంది అంటే లైక్ దిస్, ఇలా ఉంటుంది. ఓకే. ఎడిట్ ప్రొఫైల్కి వెళ్తే ఇనిషియల్గా ఇలా కనిపిస్తుంది మనకు. ఓకే. ఫోటో చేంజ్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద ప్రొఫైల్ ఫోటో. ఓకే. ఇది చేంజ్ చేయాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. చేంజ్ అని కొడితే ఆటోమేటిక్ చేంజ్ చేయొచ్చు. అప్లోడ్ కొట్టేసుకొని ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో మీరు పెట్టుకోవచ్చు. సో దీనికి కావాల్సిన ప్రొఫైల్ ఇమేజ్ సైజెస్ అన్నీ మీకు మొన్న పంపించాను, దాంట్లో ఉంటుంది. ఓకే. సో లైక్ దిస్ యూ కెన్ సీ. వెబ్సైట్ ఉంటే మీ వెబ్సైట్ ఇలా పెట్టుకోవచ్చు. అండ్ హియర్ యూ కెన్ రైట్ ద బయో. అంటే మనకి ఎంత 150 క్యారెక్టర్స్లోనే రాయాలి మన బయో. అంటే మనం కంపెనీ దేని గురించి ఉంది, ఏమేమి చేస్తాం అనేది 150 క్యారెక్టర్స్లో రాయాలి.
సో 150 క్యారెక్టర్స్లో మనం రాయాలనుకుంటే యూ కెన్ గో టు ద చాట్ జీపీటీ, రైట్ ద బయో. అక్కడి నుంచి బయో తీసుకొని ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. సో మీ జెండర్, దీస్ థింగ్స్ ఎవ్రీథింగ్ ఓకే. ఓకే, సో ఇది మామూలుగా ప్రొఫైల్ అనేది చేస్తాం. సో ఇక్కడ మీకు నెక్స్ట్ ఇంకా అకౌంట్ ఉంది, నోటిఫికేషన్ వస్తుంది. సో వాట్ ఈస్ నోటిఫికేషన్స్? సో రెగ్యులర్గా మనకి పుష్ నోటిఫికేషన్స్ వస్తుంది, ఈమెయిల్ నోటిఫికేషన్. పుష్ నోటిఫికేషన్స్ అంటే ఎవరైనా పోస్ట్ చేస్తే మనకి నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈమెయిల్స్ అంటే మనకి మెయిల్స్ కూడా పంపిస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఓకే, దాని ద్వారా కూడా మనము ఈ ఇన్స్టాగ్రామ్కి లాగిన్ అవుతుంది. సో ప్రొఫెషనల్స్, ఇక్కడ 2 అకౌంట్స్ ఉంటాయి. పర్సనల్ అకౌంట్ ఉంటుంది, ప్రొఫెషనల్ అకౌంట్ ఉంటుంది. సో మామూలుగా ఇక్కడ పర్సనల్, ఇక్కడ నాకు ప్రొఫెషనల్గా కన్వర్ట్ చేసుకున్నాను. సో దీన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మీరు క్లిక్ చేసుకుంటే మీకు కేటగిరీ చేంజ్ అని కూడా ఉంది కదా, చేంజ్ సారీ, ఇక్కడ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ అకౌంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం చేంజెస్ చేసుకోవచ్చు. మన కేటగిరీ దేని గురించి, సో ఇక్కడ కేటగిరీ ఇక్కడ కొన్ని ఇచ్చారు. సో బ్లాగ్ అయితే బ్లాగ్ రాయొచ్చు, ప్రోడక్ట్, సర్వీసెస్, ఆర్ట్, దీస్ ఆర్ ద ఓన్లీ ఫీల్డ్స్ వీ హ్యావ్. సో లేదు అంటే ఇక్కడ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అనుకుంటే స్కూల్, స్కూల్కి సంబంధించింది ఇలా కనిపిస్తుంది. సో ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ చేంజ్. మనది ఇంటర్నెట్. సో డిజిటల్ మార్కెటింగ్ అని దొరకదు మనకు, ఇంటర్నెట్ సర్వీస్, ఇంటర్నెట్ సర్వీసెస్ అని ఉంటుంది. సో ఇంటర్నెట్ మార్కెటింగ్ సర్వీస్ అని ఉంటుంది. ఇంటర్నెట్ మార్కెటింగ్ సర్వీస్ అంటే మనం మార్కెటింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంటర్నెట్ మార్కెటింగ్ సర్వీస్ అని పెట్టుకోవాలి. ఓకే, లైక్ దిస్ మన కేటగిరీ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి మన ఈమెయిల్ ఐడి రాయాలి. సో మన వాట్సాప్ నెంబర్ అయితే మా వాట్సాప్ నెంబర్. సో ఇక్కడ మన బిజినెస్ వాట్సాప్ నెంబర్ ఇవ్వాలి. సో బిజినెస్ వాట్సాప్ నెంబర్ పెట్టుకోవచ్చు. సో ఎవరైనా మెసేజ్ పెట్టాలా అనుకుంటే మనకు కాల్ కూడా వస్తుంది, టెక్స్ట్ కూడా వస్తుంది. మీకు ఏ ఇష్టం, కాల్ కావాలంటే కాల్ వస్తుంది, లేదంటే టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్. సో ఇలా సబ్మిట్ కూడా చేసుకోవచ్చు, రైట్. సో లైక్ దిస్ యూ కెన్ చేంజ్ టు ద ప్రొఫెషనల్. ఇక్కడ సింపుల్గా ఇక్కడ క్లిక్ చేస్తే పర్సనల్ అని ఉంటుంది, పర్సనల్ అని క్లిక్ చేస్తే ప్రొఫెషనల్ అకౌంట్ ఉంటుంది. దీంట్లో సపరేట్ పేజెస్ క్రియేషన్, ఇంతకుముందు మనం ఫేస్బుక్ లెక్క, లింక్డ్ఇన్ లెక్క సపరేట్గా బిజినెస్ పేజ్ క్రియేట్ చేసి దాంట్లో చేయాలని అవసరం ఏం లేదు. మీ పర్సనల్ అకౌంటే మనం చేస్తే టూల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం ప్రొఫెషనల్ అకౌంట్ చేసేసుకుంటాం. సో ఇక్కడ బిజినెస్ టూల్స్ అండ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. వాట్ ఈస్ దిస్ యూ కెన్ సీ. సో ఇక్కడ ఇందాక చెప్పినట్టు క్రియేటర్స్ అకౌంట్, పర్సనల్ అకౌంట్. సో మీ ఏ అకౌంట్ కావాలంటే ఆ అకౌంట్ చేసుకోవచ్చు స్విచ్. క్రియేటర్ అకౌంట్ అంటే మనం ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ మనం బిజినెస్ చేసే వాళ్ళం క్రియేటర్ అకౌంట్ అంటాం. పర్సనల్ అకౌంట్ అంటే మనది జస్ట్ మన పర్సనల్గా వాడుకోవచ్చు. సో లైక్ దిస్ యూ కెన్ చేంజ్, షిఫ్ట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు నాది క్రియేటర్ అకౌంట్లో ప్రొఫెషనల్ అకౌంట్ ఉంది, దాన్ని పర్సనల్ అకౌంట్ కూడా చేంజ్ చేయొచ్చు. సో లైక్ దిస్ యూ కెన్ ఏబుల్ టు సీ ద లాట్ ఆఫ్ టూల్స్. ఇక్కడ ఆ టూల్స్ తర్వాత మ్యూట్ అకౌంట్. సో మ్యూట్ అకౌంట్ అంటే మనం ఈ అకౌంట్ని మ్యూట్ కూడా చేసుకోవచ్చు. మనము ఇది వాడట్లేదు, మనం వాడకపోతే అప్పుడు మ్యూట్ కూడా చేసుకోవచ్చు. సో మనం ఏం చేయలేదు కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ దట్. సో అకౌంట్ ప్రైవసీ అని ఇక్కడ ఉంది. సో ప్రైవసీ అకౌంట్ అంటే సో మనకు తెలిసిన వాళ్ళకే మన అకౌంట్ కనిపిస్తుంది. సో అలాంటి అనుకుంటే, సో వెన్ యువర్ అకౌంట్ ఈస్ పబ్లిక్, యువర్ ప్రొఫైల్ కెన్ బి సీన్ బై ఎనీ వన్. సో మన కంపెనీస్ ఎప్పుడు పబ్లిక్ అకౌంటే ఉండాలి. ఒకవేళ మీ పర్సనల్ అకౌంట్స్ అయితే అది ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు కొంతమందికి షేర్ చేయాలనుకుంటే మీ ఫాలోవర్స్కే కనిపిస్తుంది, వేరే వాళ్ళకి కనిపించదు. సో వెన్ అకౌంట్ ఇక్కడ చూడండి, వెన్ అకౌంట్ ఈజ్ అ ప్రైవేట్, ఓన్లీ ద ఫాలోవర్స్ యూ కెన్ అప్రూవ్, కెన్ సీ, షేర్ ఫొటోస్, వీడియో, హ్యాష్ ట్యాగ్, లొకేషన్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, సో కొంతమంది అమ్మాయిలు మ్యాక్సిమం చేసుకోవచ్చు ఇలా. సో వాళ్ళకి ఏంటంటే ప్రైవసీ అనేది బాగుంటుంది. సో వాళ్ళు ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు అప్రూవ్ చేస్తేనే ఫాలోవర్ అవుతాం. డైరెక్ట్గా ఫాలోవర్ మనం కొట్టైనా మనం ఫాలోవర్ కాలేము.
సో ఒక గ్రూప్ చేసుకొని ఆ గ్రూప్లో వాళ్ళు ఏం పోస్ట్ చేసుకోవాలనుకుంటే ఆ పోస్ట్ చేసుకోవచ్చు. సో అలాంటి ప్రైవేట్ అకౌంట్ కూడా చేసుకోవచ్చు. సో బిజినెస్లో అయితే మనం ప్రైవేట్ చేయము. బిజినెస్ ఎందుకంటే మన ప్రోడక్ట్స్ అందరికీ తెలియాలి కాబట్టి వి విల్ గో ఫర్ దిస్ వన్ ఓన్లీ. క్లోజ్ ఫ్రెండ్స్. సో క్లోజ్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ దిస్ క్లోజ్ ఫ్రెండ్స్? సో ఇక్కడ మనకు ఆల్రెడీ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళని మన అకౌంట్కి పిలవచ్చు. దీస్ ఆర్ ద ఫాలోవర్స్. ఓకే, పిలిచి మన ఫాలోవర్స్ కూడా చేసుకోవచ్చు. బ్లాక్ చేయాలనుకుంటే బ్లాక్ చేయొచ్చు, హైడ్ స్టోరీస్ ఇవన్నీ చేయొచ్చు. సో అదర్ థింగ్స్ ఇంటరాక్ట్స్, మెసేజెస్ కానీ స్టోరీస్ కానీ రిప్లైస్ ఇవన్నీ చేయొచ్చు. కామెంట్, షేరింగ్, ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ సీ. సో ఇవన్నీ చిన్న చిన్న విషయాలు యూ కెన్ ఏబుల్ టు సీ. అకౌంట్ స్టేటస్ మీరు ఇక్కడ చూస్తే అకౌంట్ స్టేటస్ కూడా కనిపిస్తుంది. సో వాట్ ఈస్ దిస్ అకౌంట్ స్టేటస్? రిమూవ్ కంటెంట్, ఏమైనా కంటెంట్ రిమూవ్ చేయాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. సో ఏమి వద్దు అనుకుంటే యూ ఆర్ ఫాలోయింగ్ ద గైడ్లైన్స్ ఆఫ్ ద కమ్యూనిటీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ కొన్ని ఆ, చెప్తుంది. అంటే ఏది పడితే అది చేయొద్దు, స్పామింగ్ చేయకూడదు, సో ఎవరిని డైరెక్ట్గా అటాక్ చేయొద్దు, ఇట్లాంటివి ఉంటాయి కొన్ని. ఓకే, ఆ పర్మిషన్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ వస్తే హోమ్ బటన్ వస్తుంది. సో దిస్ ఇస్ హోమ్ బటన్. సో వేర్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ స్టోరీస్ అన్నమాట. మన ఎవరైతే ఫాలో అయినాం కదా వాళ్ళ స్టోరీస్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ స్టోరీస్ 24 hours కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకో స్టోరీ పెడితే ఇంకో 24 hours అలా రెగ్యులర్గా నడుస్తుంది, మీకు తెలిసిందే. సో ఇది మన ప్రొఫైల్కి సంబంధించింది. అండ్ ఇక్కడ మనకి సజెషన్. సో వీళ్ళని ఫాలో కావాలంటే మనం ఫాలో కావచ్చు, లేదు అంటే వదిలేయచ్చు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు సెర్చ్ బటన్ ఉంటుంది. సో వాట్ ఈస్ ది సెర్చ్ బటన్? సో యూ కెన్ సెర్చ్ ఎనీథింగ్. సో మనకి ఏమన్నా సెర్చ్ చేయాలనుకుంటే సెర్చ్ చేయొచ్చు. ఇంతకుముందు మనం సెర్చ్ చేసాం ఈ హాస్పిటల్ గురించి, ఏమన్నా వేరే వాళ్ళ గురించి సెర్చ్ చేయాలనుకుంటే ఇలా సెర్చ్ చేయొచ్చు. సో యూ కెన్ సీ హౌ దే ఆర్ డూయింగ్. ఓకే, సో ఇలా కనిపిస్తుంది వాళ్ళది కంప్లీట్. వాళ్ళ ఎంతమంది పోస్టులు ఉన్నాయి, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది ఫాలో అవుతున్నారు, వెబ్సైట్ ఏంది, ఎవ్రీథింగ్ యూ కెన్ ఏబుల్ టు సీ. సో దీస్ ఆర్ ద అదర్ థింగ్స్. వాళ్ళకి ఈ బటన్స్ ఇవి. సో ఇక్కడ డాక్టర్స్ పెడితే డాక్టర్ ఇన్ఫర్మేషన్సే మనకి స్టోరీస్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి. సో యూ కెన్ పుట్ ద స్టోరీస్. డాక్టర్స్ అనేది డాక్టర్ స్టోరీసే పెట్టచ్చు. ఓకే, రెగ్యులర్గా పెట్టేవాళ్ళు అలా స్టోరీస్ అనేది సబ్ మెన్యూస్ కింద క్రియేట్ చేసుకుంటారు. సో చాలా కంపెనీస్ ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ సపరేట్గా ఉంటుంది. సో మీరు కూడా మీ కంపెనీస్కి ఇలా చేయాలనుకుంటే ఈజీగా చేసుకోవచ్చు, ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ మీకు పోస్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ పోస్ట్ అంటే రోజు మనం చేసే పోస్ట్, టెక్స్ట్ పోస్ట్. సో రీల్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ట్యాగ్డ్ అంటే మనం ఎవరికన్నా ట్యాగ్ చేస్తే వాళ్ళది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ ఏబుల్ టు సీ. పోస్ట్ అనేది ఇక్కడ చూడొచ్చు, అన్నీ కనిపిస్తాయి. పోస్ట్లో వీడియోస్ కనిపిస్తాయి, రీల్స్ కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు. ఓకే, దీన్ని మనం ఏమంటాం? దీన్ని థీమ్ అంటాం. ఇన్స్టాగ్రామ్ థీమ్. చాలామంది ఈ థీమ్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. సో థీమ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో కొంతమంది బ్లాక్ అండ్ వైట్ క్రియేట్ చేసుకుంటారు, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ పెట్టుకొని టెక్స్ట్ అంతా వైట్ పెట్టుకుంటారు. కొంతమంది ఎల్లో, రెడ్ అని పెట్టుకుంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఆ థీమ్ని రెగ్యులర్గా ఫాలో అవుతారు. సో దట్ మీకు అంత ప్యాటర్న్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో అది లుక్ వైజ్గా కూడా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎందుకు థీమ్ ఇలా ఫాలో అవుతారంటే, సో బ్రాండ్ అపీలింగ్ అంటే బ్రాండ్ని బాగా ఫోకస్ చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1000 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారనుకో, ఈ ఫాలోవర్స్ మీ బ్రాండ్ని చూసి గుర్తుపడతారు. ఎందుకంటే మనం ఈ ఈ ఫీడ్ సెక్షన్లోకి వెళ్తాం. సో ఈ ఫీడ్ సెక్షన్లోకి వెళ్ళినప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో ఇది ఉందనుకో, ఇదే థీమ్ని ఫాలో అవుతూ ఉంటాడు ప్రతి పోస్ట్కి. సో అప్పుడు మనకేమనిపిస్తుంది, అరే వీళ్ళదా అన్నట్టు మనకి గుర్తుపట్టిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళని చూద్దాం, అసలు వీళ్ళ ప్రొఫైల్ ఏమన్నా అలా ఉందా? సో వీళ్ళకు ఓన్లీ 2 పోస్టులు ఉన్నాయి. ఓకే, సో కొంతమంది ఇలా ఫాలో అవుతూ ఉంటారు.
ఓకే. ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ థింగ్స్. సో హియర్ యూ కెన్ సీ ద లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్ చేస్తారు. ఇక్కడ వీడియో పోస్ట్ చేసిందో చూద్దాం. సో ఇక్కడ ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. వీని థీమ్ ఏంది చూడు, అంతా సేమ్ థీమ్ ఉంది. ఓకే, పైన రెండు బ్లూ లైన్లు ఇచ్చాడు, టెక్స్ట్ అంతా బ్లూ ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ ఈజ్ లోగో. ఇదంతా లోగో కింద ప్లేస్ చేస్తారు. సేమ్ కాంటెంట్ ఇస్తున్నారు ప్రతి దానికి. సో ఇక్కడ చూడంగానే ఏమవుతుంది, సింపుల్గా చాలా మందికి అర్థమవుతుంది. లైక్ చేస్తారు. ఇక్కడ దాకా ఒక థీమ్ పెట్టుకున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకో థీమ్ పెట్టుకున్నాడు. సో ఇలా కలర్ఫుల్ థీమ్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఇలా చేసుకుంటూ ఉంటాం. సో దట్ ఈస్ వై. సో ఇలా చేసుకున్నారనుకో ఏమవుతుంది అంటే చాలామందికి ఈ ఫాలో చేసుకుంటారు. ఓకే, ఫాలోవర్స్ పెరుగుతారు. సో ఎందుకు అంటే ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చాడు అన్నట్టు ఉంటుంది. సో యూ కెన్ సీ దీస్ ఆర్ ద స్టోరీస్. సో డిఎం టూల్స్ అనే ఒక స్టోరీ చేసుకున్నాడు, వాల్యుబుల్, టెస్ట్ యువర్ సెల్ఫ్. దీస్ ఆర్ ద డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్. సో వీరికైతే ఇప్పుడైతే ఫాలోవర్స్ ఉన్నది, ఇంకా బాగా చేసుకుంటే ఇంకా బాగా పెరుగుతారు. ఓకే, సో లైక్ దిస్ ద థీమ్స్ ఆర్ యాప్. ఓకే, సో ఎలా చేసుకోవాలనేది మన చేతిలోనే ఉంటుంది. సో ఇక్కడ వీన్ని చూద్దాం, వీని థీమ్ ఎలా ఉందో. సో మీరు మీ మీ రెగ్యులర్గా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చేసుకోవాలి అంటే ఏదైనా ఇనిషియల్గా పోస్టులు పెడుతూ ఉండండి. తర్వాత ఒక థీమ్ అనుకొని ఆ థీమ్ని బ్రాండ్ కలర్గా చూసుకోవాలి. కొంతమంది చూడండి ఇక్కడ రైట్ సైడే లోగో పెడుతున్నారు. సో అదే ఫాలో అవుతారు కొంతమంది. కొంతమంది లెఫ్ట్ సైడే పెట్టుకుంటారు, కొంతమంది రైట్ సైడ్ పెట్టుకుంటారు. సో ఎందుకు లెఫ్ట్ సైడ్, ఎందుకు రైట్ సైడ్ అంటే ఒక్కొక్కరిది టేస్ట్ అనుకోవచ్చు, లేకపోతే ద పోస్ట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ పెడితే ఏమవుతుందంటే కిందికి వెళ్తుంది, దే కెనాట్ డూ మచ్ థింగ్. ఇక్కడ రైట్ సైడ్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, అది అదే ఈజీగా అయిపోతుంది. సో టీ హబ్ అనేవాడు ఏం చేసుకున్నాడు, రైట్ సైడ్లో ఫోకస్ చేసుకున్నాడు. సో ప్రతి పోస్ట్కి అదే ఉంటుంది. బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకుంటారు, బ్రాండ్ని ఫాలో అవుతూ ఉంటారు. 1 మీటర్ ఫోన్ వస్తుంది. హలో, యా సారీ. సో ఇక్కడ మనం థీమ్ చూసుకోవచ్చు. మీ థీమ్ రైట్ సైడ్లో ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలా, థీమ్ ఏమేమి ఉండాలి, ఫాలో ఇన్స్టా అదే సోషల్ మీడియా అకౌంట్స్ ఉండాలా. సో వాట్ యూ నీడ్ టు డిసైడ్ విత్ యువర్ కంపెనీ. సో మీ మేనేజర్ ఉంటాడు, మీ మేనేజర్ని పట్టుకొని సో అదే ఫాలో అయిపోతే సరిపోతుంది. సో అలా మనం అనేది థీమ్ అనేది చేసుకుంటాం, రెగ్యులర్గా పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మన పోస్ట్ ఇలా కనిపిస్తుంది. దాని తర్వాత చాలామందికి కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది కామెంట్ చేస్తారు, కొంతమంది షేర్ చేస్తారు, అండ్ కొంతమంది ఈ పోస్టులు కూడా సేవ్ చేసుకుంటారు. ఎందుకు ఈ 3, 4 పెట్టాడంటే సో ప్రతిదానికి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. సో లైక్కి కొన్ని మార్క్స్ ఉన్నాయి. అంటే మార్క్స్ అంటే మనం డైరెక్ట్ ఇన్ని మార్క్స్ అని చెప్పలేం, కొన్ని పాయింట్స్ చెప్పుకోవచ్చు. లైక్కి ఒక 10 పాయింట్స్ అనుకుంటే, కామెంట్కి 20 పాయింట్స్ ఉంటుంది, షేర్కి అయితే 40 పాయింట్స్ ఉంటుంది, సేవ్కి అయితే 50 పాయింట్స్ ఉంటుంది. సో ఇలా పాయింట్ సిస్టంలో ఉంటుంది. సో ఎక్కువ మందికి లైకులు కొట్టారనుకో, ఎక్కువ మందికి లైకులు కొట్టి చేస్తే ఎక్కువ మందికి వైరల్ వెళ్తుంది. ఎక్కువ షేర్స్ అవుతాయి, ఎక్కువ సేవ్స్ అయితే మీకు ఇంకా ఫెచ్చింగ్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ 10 లైకులు వచ్చాయి, ఒక 30 షేర్లు వచ్చాయి అనుకో,
సో మీ కాంపిటీటర్ కన్నా మీ పోస్ట్ ఎక్కువ బూస్ట్ అవుతుంది. ఎందుకంటే షేర్ చేస్తున్నారంటే చాలా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. లైక్ అంటే ఓన్లీ మనం లైక్ చేస్తాం. సో లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన ఫాలోవర్స్ కూడా కొన్ని రోజుల తర్వాత వీన్ మన ఫాలోవర్స్ కూడా వీటిది పోస్ట్ కనిపిస్తుంది. కొంతమందికి చూపియడానికి ట్రై చేస్తుంది. సో దాంట్లో కూడా మన ఫాలోవర్స్ లైక్‌లు కొట్టారనుకో, సో ఇట్ విల్ బి గోయింగ్ వైరల్. సో షేర్ ఏంటంటే డైరెక్ట్‌గా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే మనం ఎక్కడ చేస్తాం మన ప్రొఫైల్‌లో షేర్ చేసుకుంటాం. షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది మన ఫాలోవర్స్‌కి అందరికి మనకొక 1000 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారనుకో. ఈ 1000 మెంబర్స్‌లో అట్‌లీస్ట్ 100-200 మెంబర్స్‌కి ఈ పోస్ట్ చూస్తారు. చూసి దానికి కూడా లైక్‌లు కొడతారు. లైక్‌లు కొడితే ఏమవుతుంది? ఇట్ విల్ బి గోయింగ్ ద వైరల్. సో అలా బూస్ట్ అవుతుంది. సో అందుకే ఇనీషియల్‌గా 24 అవర్స్ కూడా అన్నారు. 1 అవర్ 1-2 అవర్స్‌లో మాక్సిమం మనకి లైక్‌లు కానీ, ఫాలో ఇది షేర్స్ కానీ జరగాలి ఎక్కువగా. ఎక్కువ అలా జరిగితే ఏమవుతుందంటే మనకి వైరల్ అయ్యే ఛాన్స్ ఉండేది. చాలామంది ఫాలోవర్స్ కూడా పెరుగుతారు. లేదా ఫాలోవర్స్ పెరగరు. సో దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే ఎలాంటి పోస్ట్ చేయాలి, వాట్ ఆర్ ద పోస్ట్, ఏం పోస్ట్ చేయాలి అవన్నీ మనం కరెక్ట్‌గా చేసుకోవాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు డూ ఇట్. లేకపోతే మనం కరెక్ట్‌గా చేయలేం. ఓకే. సో దీని తర్వాత సెర్చ్ బటన్ తర్వాత ఎక్స్‌ప్లోర్ సెక్షన్ ఉంటుంది. వాట్ ఈస్ దిస్ ఎక్స్‌ప్లోర్? సో యూ కెన్ సీ ద ఎక్స్‌ప్లోర్. సో దిస్ ఈస్ ద ఎక్స్‌ప్లోర్. ఎక్స్‌ప్లోర్ ఏంటంటే ఆల్రెడీ ఈ ఏ వైరల్ కంటెంట్ ఉందో ఇక్కడ అక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇదేదన్నా మనం తీసుకొని మనం వాడుకోవచ్చు కంటెంట్. ఓకే. రీల్స్. రీల్స్ అంటే మీకు తెలిసిందే షార్ట్ ఫార్మ్ ఆఫ్ కంటెంట్. మినిమం 1 మినిట్ లోపలనే ఉంటుంది. దిస్ ఈస్ ద దిస్ థింగ్. ఓకే. రీల్స్ అనేది మీరు చూడొచ్చు. లైక్ దిస్ యూ కెన్ సీ ద లాట్ ఆఫ్ రీల్స్. సో రీల్స్ అనేది చాలా మందికి అలవాటు. సో దే విల్ ఆల్సో డూ. సో రీల్స్‌లో ముఖ్యంగా ఏందంటే దీంట్లో కూడా మంచి కాంటెంట్ ఉండాలి. ఏది పడితే అది చేయకూడదు. సో ఇక్కడ వీడు చూడు మొత్తం ఇట్లా కాంటెంట్ పెట్టాడు. వితౌట్ ఎస్ఈఓకి ఎవరు వెళ్ళట్లేదు. వెబ్సైట్ విత్ ఎస్ఈఓ దే ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ విజిటర్స్. వెబ్సైట్‌కి వస్తుంది. మన సేల్స్ పెరుగుతుందని చూపిస్తున్నాడు. వెబ్సైట్ ఎస్ఈఓ చేయకపోతే వాడికి ఏమీ ఒక ట్రాఫిక్ రావట్లేదు, సేల్స్ కావట్లేదు. సో ఎగ్జాంపుల్ మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కూడా చూసుకోవచ్చు. సో వాళ్ళకి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో అందుకే వాళ్ళకి సేల్స్ ఎక్కువ ఉంటుంది. ఎన్నో ఈ కామర్స్ కంపెనీస్ ఉన్నాయి. దే ఆర్ నాట్ డూయింగ్ ద ఎస్ఈఓ అండ్ ఆల్సో దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఆన్లైన్ మార్కెటింగ్. సో అందుకే వాళ్ళకి సేల్ కావట్లేదు. ఓన్లీ వెబ్సైట్తోని ఏమీ కాదు. ఓకే. సో లైక్ దిస్ ఇట్ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ లైక్స్. ఇక్కడ చూడండి కామెంట్స్ ఎన్ని వచ్చాయి? 150 కామెంట్స్ వచ్చాయి. సో ఈ పోస్ట్‌కి చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకటి ఏంటంటే మంచి కాంటెంట్ పెడితే చాలామంది ఈ ఈ- ఈ, ఇది కరెక్ట్‌గా రాస్తారు. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇలా మనం కాంటెంట్ అనేది కరెక్ట్‌గా చేస్తే మనకు కూడా బాగుంటుంది. ఓకే. లైక్ దిస్ వీ క్యాన్ డూ ఇట్. సో మనకేమవుతుంది నెక్స్ట్ టైం ఈ వీళ్ళ రీల్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ డిజిటల్ ఏజెన్సీ అంట. సో వీళ్ళు బాగానే చేశారు. డిజిటల్ కో ఏజెన్సీ అఫీషియల్ అంట. సో యూ కెన్ సీ దేర్ థింగ్స్ హౌ దే ఆర్ డూయింగ్. ఎస్పెషల్లీ రీల్ సెక్షన్లో ఉంది. సో ఎలాంటివి చేశారు. సో వీటి చూడండి. సో ఇక్కడ ఏంటంటే వాడు ఏదో తింటున్నాడు. తినే లోపల వేరే వాళ్ళు వచ్చి ఎత్తుకుపోతున్నారు. కాకి వచ్చి ఎత్తుకుపోయింది. సో ఇది కాంపిటీషన్ కింద చూపించాడు. కరెక్ట్‌గా మోటివేట్ అయింది. అందుకే వీళ్ళకు చాలా లైక్స్ వస్తున్నాయి. సో ఇలా కాంటెంట్ అనేది బాగా ఉండాలి. కాంటెంట్ అనేది ఎక్స్‌ప్లోర్ చేయాలి. సో ఇక్కడ ఇంకోటి చూడు. ఇలా పర్ఫెక్ట్‌గా చేశారనుకో ఏమవుతుంది? మనకి ఎక్కువగా ఫాలోవర్స్ అవుతుంది. సో ఇక్కడ చూడు న్యూ ఎస్ఈఓ రిలాక్సింగ్ ఆఫ్టర్ ర్యాంకింగ్ ఏ వెబ్సైట్. Let SEO knows the ongoing process. Okay, like this there. Okay,
సో ఇలా మనకి చూడొచ్చు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, 1000 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే, దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ కాంటెంట్. ఇలా కాంటెంట్ బాగుంటే మనకి రెగ్యులర్గా ఉంటుంది. రీల్స్ అయిపోయిన తర్వాత మెసేజెస్ మనకి డైరెక్ట్ మెసేజెస్ అంటాం, డిఎం అంటారు. డిఎం అంటే డైరెక్ట్ మెసేజెస్. చాలామంది ఇన్స్టాగ్రామ్లో డిఎం పెడతా అంటారు. డిఎం అంటే దిస్ ఈజ్ అ డైరెక్ట్ మెసేజ్. ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ఎనీ, ఎవరికైనా మెసేజ్ పెట్టాలంటే ఇక్కడ మెసేజ్ పెట్టచ్చు, సెండ్ మెసేజ్. ఇక్కడ వాళ్ళకి ఏదైతే అకౌంట్ ఉందో అకౌంట్ పేరు తెలిసి ఉండాలి. ఇట్లా అకౌంట్ పేరు తెలిస్తే వాళ్ళ పేరు కొట్టేస్తే వెళ్ళిపోతుంది. ఓకే, తర్వాత ఇలా చాట్లో కనిపిస్తుంది మనం. తర్వాత మనం ఇలా చేసుకోవచ్చు. ఓకే, లైక్ దిస్ యూ కెన్ డూ ద చాటింగ్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ డిఎం. ఓకే, సో దీంట్లో రిక్వెస్ట్లు ఇవన్నీ ఉన్నాయి డిఎంలో. యూ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్. నోటిఫికేషన్స్ చూసాం. ఇంకా నెక్స్ట్ సో మెసేజెస్ అయిపోయింది. నోటిఫికేషన్స్ ఏంటంటే నోటిఫికేషన్ చూడొచ్చు, ఎవరు రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నారు, ఏం పోస్ట్ చేస్తున్నారు, ఫాలోవర్ లేదా, ఇవన్నీ మనం చూసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ప్రొఫైల్. దిస్ ఈజ్ ద 3 బటన్స్. 3 బటన్స్లో మోర్ అనేది ఉంది. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ మోర్, సో వాట్ విల్ గెట్, సో మోర్ కూడా. సో మోర్ అంటే ఇంకా మనకి రీల్స్ వస్తూ ఉంది. సో ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ సెట్టింగ్స్ చూడొచ్చు. అండ్ యాక్టివిటీ, వాట్ ఆర్ ద సెట్టింగ్స్. సో ఇక్కడ మనము సెట్టింగ్స్ క్లిక్ చేసాము. సెట్టింగ్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ సెట్టింగ్స్ ఇందాక చూసిన సెట్టింగ్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో యూ కెన్ గో టు ద ఆల్ ది సెట్టింగ్స్, అకార్డింగ్లీ యూ కెన్ డూ ద థింగ్స్. సో ఇక్కడ ఏంటంటే స్విచ్ అకౌంట్స్, వేరే అకౌంట్ కూడా ఉందనుకో ఆ అకౌంట్కి స్విచ్ కావచ్చు. అండ్ యూ కెన్ ఏబుల్ టు సీ ద యాక్టివిటీ, యువర్ యాక్టివిటీ. సో ఏదైతే యాక్టివిటీ ఉందో, సో ఎంతమంది లైక్స్ కొట్టారు, మీ కామెంట్స్ పెట్టారు, స్టోరీ ఏంది, ఎవ్రీథింగ్ యూ కెన్ ఏబుల్ టు గివ్ దిస్. ఓకే, సో యాక్టివిటీ మీరు చూసుకోవచ్చు. ఈ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ కూడా చేయొచ్చు. సో ఫొటోస్, వీడియోస్. సో ఇంతకుముందు ఫొటోస్, మన ఫొటోస్ ఇవి. సో ఈ ఫొటోస్కి ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఎలా వచ్చింది, ఎంతమంది చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైక్ దిస్. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు నాది ఇంతకుముందు ఒకటి ఇన్స్టాది వేరేది ఒకటి ఉన్నది మీ ఐడితో. ఓకే, కొత్తది ఇంకోటి క్రియేట్ చేసుకున్నాను. దాంతో మొత్తం కాంటాక్ట్స్ కానీ ఆ పోస్ట్ కానీ సేమ్ దీంతో మెర్జ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అది ఇప్పుడు క్రియేట్ చేసింది దేని మీద, దేని గురించి అది? ఏం లేదు, ఇది కూడా పర్సనలే. నాకు ఎక్కువ మెయిల్స్ వస్తున్నాయని చెప్పి, నోటిఫికేషన్స్ మెయిల్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి అది టెంపరీగా దాన్ని వదిలేసి వేరేది తీసుకున్నాను. ఓకే ఓకే ఓకే. సో దానికోసం బిజినెస్ ఏమైనా చేయాలా, వేరే లేకపోతే ఓన్లీ బిజినెస్ కి ఏమైనా చేయాలా, లేకపోతే లేదు పర్సనల్ లేదు. ఓకే, పర్సనల్ మీరు ఎన్నైనా ఉంచుకోవచ్చు. అది మీరు ప్రైవేట్ లో పెట్టుకోవాలనుకుంటే ప్రైవేట్ మెర్జ్ చేయడం ఎలా అనేది, దానికి ఉన్నట్టు ఇలా షిఫ్ట్ చేయడం కానీ దాన్ని క్లోజ్ చేయడం. క్లోజ్ కూడా చేసుకోవచ్చు. సెట్టింగ్ లోకి వెళ్తే మీకు క్లోజింగ్ కూడా ఉంటుంది, డిలీట్ కూడా చేసుకోవచ్చు. సెట్టింగ్స్, సో ప్రొఫైల్కి వెళ్ళేసి మీ ప్రొఫైల్కి వెళ్ళండి. ప్రొఫైల్లో సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ దీస్ ఆర్ ద సెట్టింగ్స్. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్ళేసి సో ఇక్కడ మీరు చేసుకోవచ్చు ప్రైవేట్ అకౌంట్. ఇక్కడ కింద కూడా ఉంటుంది, డిలీట్ కూడా ఉంటుంది అకౌంట్. ఓకే, 1 మీటర్ ఇంతకుముందు చూసాను నేను. డిలీట్ ఇన్స్టా. సో ఇక్కడ మీకు సెట్టింగ్స్, అకౌంట్ సెంటర్లోకి వెళ్ళాలి. సో అకౌంట్ ఓనర్షిప్ ఇక్కడ కనిపిస్తుంది. అకౌంట్ సెంటర్లో అకౌంట్ ఓనర్షిప్, అకౌంట్ స్టేటస్, అకౌంట్ సెంటర్.
డిలీట్ కూడా చేయొచ్చు ఇక్కడ ఇచ్చారు కదా అకౌంట్ ఓనర్షిప్ రీయాక్టివేషన్. సో హెల్ప్ సెంటర్లో కూడా ఉండేదండి. సో పర్మనెంట్గా వెళ్ళాలంటే సో హియర్ యూ కెన్ గో టు ద మోర్లోకి వెళ్ళాలి, సెట్టింగ్స్కి వెళ్ళాలి, పర్సనల్ డీటెయిల్స్ అకౌంట్ సెంటర్, పర్సనల్ డీటెయిల్స్కి వెళ్ళేసి అకౌంట్ ఓనర్షిప్ డీయాక్టివేషన్ క్లిక్ డిలీట్ అకౌంట్. సో మోర్ సెట్టింగ్స్లో వెళ్దాం, క్లిక్ ఆన్ ద పర్సనల్ డీటెయిల్స్, మోర్ మోర్ సెట్టింగ్స్కి వెళ్ళాము. ఇక్కడ ఇది అకౌంట్ సెంటర్, ఇది పర్సనల్ డీటెయిల్స్కి వెళ్ళాం. I guess we need to go to the personal details. Okay, so ఇది personal details. Okay, so this is personal detail. ఇక్కడ డియాక్టివేషన్ డిలీషన్ కొట్టేస్తే మీ అకౌంట్ వెళ్ళిపోతుంది, డిలీట్ అయిపోతుంది. ఓకే, సో డిలీట్ చేసుకోవచ్చు. పాతది ఏదైతే ఉంది నాకు అవసరం లేదనుకుంటే దట్ యూ కెన్ డిలీట్ ఇట్, యూ కెన్ యూజ్ న్యూ వన్, ఆర్ యూ వాంట్ టు డిలీట్ ఓల్డ్ వన్ ఆర్ న్యూ వన్, వాట్ ఎవర్ యువర్ థింగ్స్ ఆర్. ఓకే, సో అలా మీరు చేసుకోవచ్చు. ఇక్కడనే ఉంది అకౌంట్ సెంటర్, అకౌంట్ సెంటర్లో ఇయర్ యూ కెన్ వాట్ ఇట్. సో పేమెంట్స్ కూడా చూసుకోవచ్చు, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, పాస్వర్డ్, సెక్యూరిటీ, యాడ్ ప్రిఫరెన్సెస్, ఎవ్రీథింగ్ యూ కెన్ ఏబుల్ టు సీ మోర్ ఇన్ అకౌంట్ సెంటర్ అంట. So we will see what are the other information. So you can see the personal details, preference, Facebook pay. సో ఇక్కడ నుంచి కూడా మీరు ఇన్స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేసుకోవాలనుకుంటే ఫేస్బుక్ అకౌంట్కి కనెక్ట్ అయిపోతాం, అక్కడ నుంచి మనం పేమెంట్ చేసుకోవచ్చు. యాడ్ ప్రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి, ఎలాంటి యాడ్స్ మనకు ఇంతకుముందు సేవ్ చేసుకున్నాం ఇలాంటివన్నీ మనకి కనిపిస్తాయి. ఓకే, సో దిస్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇన్స్టాగ్రామ్. సో ఇక్కడికి వచ్చేసే వరకు ఇదైతే ఓకే, ఈ అకౌంట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు, దట్ ఈస్ ఫైన్. సో వాట్ ఎవర్ ద అకౌంట్ యూ వాంట్ టు మేక్ కెన్ మేక్ ఇట్. సో నెక్స్ట్ ఈజ్ ద మనకి ఏంటంటే ఎలాంటి పోస్ట్ చేయాలి, ఏ మెసేజెస్ చేయాలి, రీల్స్ ఎలాంటివి చేయాలి, దట్ ఈస్ ద మ్యాటర్స్ మోర్. సారీ. సో ఇక్కడ ఏ పోస్ట్లో ఎక్కువ చేయాలి, టైప్ ఆఫ్ పోస్ట్లు ఏమేమి పోస్ట్లు ఉంటాయంటే సింగిల్ ఇమేజెస్ చేసుకోవచ్చు. సింగిల్ ఇమేజెస్ చేసుకుంటే ఫిల్టర్స్ ఉంటాయి, ఆ ఫిల్టర్స్లో పోస్ట్ చేసుకోవచ్చు. వీడియో చేసుకోవచ్చు 60 seconds రెగ్యులర్ పోస్ట్. స్టోరీస్ ఉంటాయి, స్టోరీస్ 24 hours లాంగ్ ఉంటాయి. అండ్ రీల్స్ ఐజీటీవీ, సో 1 hour వరకు ఉంటుంది. సో కరోజల్ పోస్ట్ వచ్చేసి మనకి మల్టిపుల్ ఫోటోస్ పెట్టుకోవచ్చు, లైవ్ వీడియోస్ పెట్టచ్చు, షాపింగ్ ఫోటోస్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పోస్ట్ మనం చేసుకోవచ్చు. ఎక్కువగా మనం చూసేది ఏంటి, సింగిల్ ఇమేజ్, కరోజల్ చూస్తూ ఉంటాం, రీల్స్ చూస్తూ ఉంటాం, స్టోరీస్ కూడా చూస్తాం. కొంతమంది చిన్న చిన్న వీడియోస్ పెడతా ఉంటాం, రీల్స్, దట్ ఈస్ రీల్స్. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ ఏబుల్ టు సీ. సో ఎలాంటి పోస్టులు బాగా ఎంగేజింగ్ చేస్తాయి. సో ఎక్కువగా మనకి ఇన్స్టాగ్రామ్ ఏంటంటే మంచి ఇమేజెస్. సో మీకు మీరే గ్రాఫిక్ డిజైనర్స్ కాబట్టి మీకు మంచి ఇమేజెస్ చేయడం మీకు ఈజీగా చేయొచ్చు. ద ఓన్లీ ద థింగ్ ఈస్ వాట్ కైండ్ ఆఫ్ కాంటెంట్, ఎలాంటి కాంటెంట్ పెట్టాలి, ఎలా బ్రాండింగ్ అనేది చేసుకోవాలి, మన ప్రోడక్ట్ని ఎలా ఐ క్యాచింగ్ ఉండాలి, ఎంతమందికి రీచ్ కావాలి, ఇవి ఐడియా ఉండాలి. సో యాజ్ ఎ గ్రాఫిక్ డిజైనర్ మీకు చెప్పింది మీరు టైటిల్ ఇస్తే తక్కువ చేసేస్తారు. సో దట్ ఈస్ ద గ్రాఫిక్ డిజైనర్ వర్క్. క్రియేటివ్ వర్క్ అయితే మీరు చేస్తారు, బట్ హియర్ యూ నీడ్ టు అనాలిసిస్ చేయాలి. మీరు అకౌంట్ చేసేటప్పుడు ఎలాంటి పోస్ట్ చేయాలి, థీమ్ ఎలా ఫాలో చేయాలి, బ్రాండ్ లోగో రైట్ సైడ్ ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలా, ఫాలో అప్ బటన్స్ అయితే సోషల్ మీడియా ఐకాన్స్ ఉండాలా లేదా, వెబ్సైట్ అడ్రస్ ఉండాలా లేదా, ఫోన్ నంబర్ ఉండాలా లేదా. సో దీస్ ఆర్ ద బ్రాండింగ్ అనమాట. సో బ్రాండింగ్లో ఏమేమి కనిపిస్తాయి, సో మీ బ్రాండింగ్లో కంప్లీట్గా రైట్ సైడ్లో లోగో ఉందా లేదా, రైట్ సైడ్ పెట్టాలా, లెఫ్ట్ సైడ్ పెట్టాలా. ఓకే, థీమ్ ఏంది, బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉండి ఎల్లో ఫాంట్స్, ఎల్లో కలర్ టెక్స్ట్ ఇస్తారా, సో ఎలిమెంట్స్ ఆరెంజ్ ఉంటాయా, బ్లూ ఉంటాయా, ఇలాంటివి మీరు పెట్టుకోవచ్చు. సో ఆ థీమ్ ఫాలో కావచ్చు. సో ప్రతి పోస్టు మ్యాక్సిమం ఆ కలరే యూస్ చేస్తూ ఉంటాం, సో దట్ కస్టమర్స్కి ఎవరైతే మన అకౌంట్ చూస్తున్నప్పుడు లుక్ అండ్ ఫీల్ వస్తుంది.
బాగా గుర్తుపడతారు. మన పోస్ట్ ప్రతి దానికి గుర్తుపడతారు. సో వాటిని ఒకసారి ఫాలోవర్స్ స్లోగా పెరుగుతారు. ఒక 1-2 ఇయర్స్ పడుతుంది ఇమ్మీడియట్గా ఫాలోవర్స్ పెరగాలంటే. కానీ మనం మంచి కైండ్ ఆఫ్ పోస్టింగ్ పెట్టుకోవాలి. ఓకే. సో ఇంకోటి ఏంటంటే బిహైండ్ ద సీన్స్. సో బిహైండ్ ద సీన్స్ కూడా చాలా ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. దీన్నే బీటీఎస్ అంటారు. బీటీఎస్ అంటే బిహైండ్ ద సీన్స్. సో ఈ బీటీఎస్ అనేది బాగా వైరల్ అవుతుంటాయి. సో మనం ఎలాంటి పోస్ట్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, సో మనం కాంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏదైతే పోస్ట్ చేస్తున్నప్పుడు ఎలా మీరు సెర్చ్ చేస్తున్నారో అవన్నీ మీరు బిహైండ్ ద సీన్స్ పెట్టి పెట్టచ్చు. యూజర్ జనరేటెడ్ కాంటెంట్. సో యూజర్ జనరేటెడ్ అంటే మనకు ఆల్రెడీ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఫాలోవర్స్ మన కాంటెంట్ అనేది ఇస్తే సరిపోతుంది. ఎడ్యుకేషనల్ కాంటెంట్ టిప్స్ హౌ టు ఇన్ఫర్మేటివ్ పోస్ట్. ఎడ్యుకేషనల్ కాంటెంట్ ఉన్నప్పుడు మనకి ఎక్కువగా మనం టిప్స్ ఇవ్వచ్చు. టిప్స్ ఇస్తే బాగా వర్కౌట్ అవుతుంది. హౌ టు. సో మనం ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గ్రాఫిక్ డిజైనింగ్లో ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలంటే హౌ టు క్రియేట్ ఏ ఇమేజ్. ఓకే. ఫోటోషాప్లో మనం ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా పోస్ట్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్లో మీరు ఎక్స్ప్లెయినర్ వీడియోస్ ఇలాంటివి పెట్టచ్చు. అండ్ ఇన్ఫర్మేటివ్, అసలు ఎందుకు గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవాలి అలాంటి ఇన్ఫర్మేటివ్ పెట్టచ్చు. ఇంటరాక్టివ్ స్టోరీస్ ఏంటంటే పోల్స్ పెట్టచ్చు. సో ఎస్ఈఓ బెటరా, గూగుల్ యాడ్స్ బెటరా, అయితే ఇంకోటి ఏంది మన ఫోటోషాప్ బెటరా, ఇల్లస్ట్రేటర్ బెటరా. సో ఇలా మనకు డిఫరెన్సెస్ పెట్టచ్చు. అలాంటి మీ కంపెనీలో ఏమైనా ఉంటే అలాంటివి పెట్టచ్చు. సో దట్ పీపుల్ విల్ ఫాలో. సో దానికి ఎక్కువగా ఎంగేజ్ అవుతారు. సో కొంతమంది ఫోటోషాప్ నచ్చుతుంది, కొంతమందికి ఇల్లస్ట్రేటర్ నచ్చుతుంది. సో ఇల్లస్ట్రేటర్ నచ్చిన వాళ్ళు ఇల్లస్ట్రేటర్ లైక్ చేస్తారు, లేకపోతే రెండు బాగానే ఉంటాయి. సో బేసిక్ డిఫరెన్స్ అలా కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటి పెట్టచ్చు. మనం రీల్స్ అనేది ఫన్ క్రియేట్ చేయడానికి. సో రీల్స్లో వచ్చి సీరియస్గా మనం ఏం చెప్పము. సో బాగా ఎంజాయ్ చేసేటట్టు ఎంటర్టైనింగ్గా ఉండేటట్టు మనం చేసుకుంటూ మన బ్రాండ్ని బాగా ప్రమోట్ చేయాలి. మన బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ని కరెక్ట్గా ప్రమోట్ చేస్తే బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఓకే. సో దట్ ఈస్ ద రీల్స్. అనౌన్స్మెంట్స్. సో ప్రోడక్ట్ లాంచెస్ కానీ ఏమైనా అప్డేట్స్ ఉంటే అవి మనం పెట్టచ్చు. మీమ్స్, మీకు తెలుసు మీమ్స్ అయితే చాలా బాగా ఉంటుంది. సో డిపెండ్స్. మీమ్స్ అంటే ప్రతి కంపెనీకి చెయ్యాలా అంటే డిపెండ్స్. కొన్ని మీలాంటి హాస్పిటల్ ఎన్జిఓస్కి అయితే మీమ్స్ చేయొద్దు, ఎందుకంటే కొంతమంది బాగుండదు. సో అది ఎక్కువగా ఎంటర్టైనింగ్ ఉంటుంది కాబట్టి హాస్పిటల్ అనేది కొంచెం అది మళ్ళీ ఎన్జిఓ కాబట్టి యూ కాన్ గో ఫర్ మేము పెట్టినా కానీ కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి. మరీ ఏది పడితే అది తీసుకొచ్చేసి పుష్ప లాంటి మేము పెట్టుకొచ్చి పెడితే బాగుండదు. సో చూసే వాళ్ళకి బాగా నచ్చదు. బ్రాండింగ్ కూడా రూల్స్ తెలుసుకోవాలి. అదే వేరే కంపెనీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉంది. సో మీ ఇష్టం ఏదైనా మేము పెట్టుకోవచ్చు. సో అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. మీ ఛానల్ ఏంది, దేని మీద క్రియేట్ చేస్తున్నారో అలాంటి మీమ్స్ కానీ చేసుకోవచ్చు. మీ దానికి కోడ్స్ బాగుంటుంది. సో మీ దానికి కోడ్స్ పెట్టచ్చు. మోటివేషనల్ కోడ్స్. సో మోటివేషనల్ అబ్దుల్ కలాం ఇలా ఉన్నది, అది ఇలా ఉన్నది, లేకపోతే చాలామంది డాక్టర్స్, రీసెర్చర్స్ చాలా కోడ్స్ పెడతా ఉంటారు. అలాంటివి పెడితే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అది ఒక నీట్ పోస్ట్ ఉంటుంది. సో మనకి ఎక్కువగా వైరల్ కాకపోయినా కానీ ఎవరైనా అకౌంట్ చూస్తే ఓకే మంచి కాంటెంట్ అనేది ప్లేస్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఆల్గరిథం ఎలా పనిచేస్తుందో మనం చూద్దాం. సో ఇక్కడ ఇంతకుముందు మనం చూసాం. సో ఫస్ట్ ఈజ్ ద ఎంగేజ్మెంట్. సో హయ్యర్ ఎంగేజ్మెంట్ మోర్ లైక్లీ టు షో. సో ఎంగేజ్మెంట్ అంటే ఇంతకు ముందు చెప్పాము, లైక్స్, కామెంట్స్, షేర్స్ అండ్ సేవ్స్. దీస్ ఆర్ ద 4 థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పోస్ట్ చేశారు. ఓకే. సో పోస్ట్ చేశారు, ఈరోజు చేశారు పోస్ట్ 1. సో దానికి 10 లైక్స్ వచ్చాయి. ఓకే. 5 కామెంట్స్ వచ్చాయి. ఓకే. అండ్ 3 షేర్స్ వచ్చాయి అండ్ 3 సేవ్స్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక పాయింటింగ్ సిస్టమ్ చూసుకుంటే దీనికి ఒక 10 పాయింట్స్. ఓకే.
దీనికి ఒక 20 పాయింట్స్, దీనికి ఒక 30 పాయింట్స్, దీనికి ఒక 40 పాయింట్స్. టోటల్ ఓవరాల్ స్కోర్ మీకు ఎంత వస్తుంది? సో 10 ఇంటూ 10 100. ఓకే, సో ఇక్కడ 100 పాయింట్స్ వచ్చినాయి మీకు. సో దీన్ని ఇక్కడ 100 పాయింట్స్ వచ్చినాయి. ఇక్కడ 3 ఇంటూ 30 90. ఓకే, ఇక్కడ 120. సో టోటల్ ఎంత వచ్చింది? సో ఈ 210 310 410. సో అలాగే మనకి కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి. సో హైడ్ కానీ కొంతమంది హైడ్ చేస్తారు, లేదంటే రిపోర్ట్ చేస్తారు. మీ పోస్ట్ హైడ్ అయిందనుకో మీకు -10 పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైడ్ చేశారనుకో -10. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇద్దరు హైడ్ చేశారు, సో దానికి మైనస్. ఓకే, సో -10 వస్తుంది. సో -10 అంటే -20 పాయింట్స్. ఆల్రెడీ మనకి 410 వచ్చింది, దానికి మైనస్ చేస్తే ఎంత? 390 అవుతుంది. రిపోర్టింగ్కి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ముగ్గురు రిపోర్ట్ చేశారనుకో, సో -20 ఉంటుంది. సో మైనస్ అంటే 60 పాయింట్స్ మీకు తగ్గిపోతుంది. 60 80 ఎంతంటే ఆల్రెడీ 410 వచ్చింది. సో 410 - 80 తీసేస్తే ఎంత? 430, 330 అనేది పడిపోతుంది. సో అందుకే మనకి ఇలాంటి హైట్స్ కానీ రిపోర్ట్స్ కానీ రాకూడదు. సో మనం ఏదైనా నచ్చని విషయాలు చేస్తేనే మనకి ఎక్కువ మంది హైట్స్ కానీ రిపోర్ట్ కానీ స్పామింగ్ కానీ అన్నెసరీ కాంటెంట్ కానీ సెక్షువల్ న్యూడిటీ ఇలాంటివి చేస్తేనే మీకు ఎక్కువ హైట్స్ బ్లాగ్స్ రిపోర్ట్స్ ఇవన్నీ వస్తాయి. లేదు మంచి కరెక్ట్ కాంటెంట్ పెడితే మీకు ఇలాంటి హైట్స్ రావు, ఎవరు అంత పట్టించుకోరు. ఓకే, సో ఎక్కువగా లైక్స్ కన్నా మనకి ఎక్కువగా షేర్స్ వస్తే మనకి కాంటెంట్ ఎక్కువగా వైరల్ అవుతుంది, రాదర్ దెన్ లైక్స్ వచ్చినా మంచిదే. సో వితౌట్ లైక్స్ కన్నా మనకు లైక్స్ వస్తే మంచిది. సో ఏమవుతుంది? 10 మందికి వెళ్తూ ఉంటుంది. సో మనకి ప్రతి పోస్ట్కి ఇలా పాయింట్ సిస్టమ్ ఉంటుంది, ఆల్గరిథం డిటెక్ట్ చేసుకుంటుంది. దీన్నే ఎంగేజ్మెంట్ అంటుంది. సో ఎంగేజ్మెంట్ అనేది మనకి రెగ్యులర్గా ఉండాలి. సో దాన్ని బట్టి మీ ఫాలోవర్స్ కానీ పెరుగుతూ ఉంటారు. ఓకే, ఈ పోస్టులు అనేది చాలా మందికి చూపిస్తుంది. రిలేషన్షిప్స్. వాట్ ఈస్ రిలేషన్షిప్స్? కాంటెంట్ ఫ్రమ్ ద అకౌంట్స్ ఇంటరాక్ట్ విత్ ద ఫ్రీక్వెంట్లీ ప్రైయారిటైజ్డ్. సో ఎక్కువ మంది రిలేషన్షిప్స్ అంటే మీకు ఒక 100 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. సో 100 మెంబర్స్ ఫాలోవర్స్లో మీ ప్రతి పోస్ట్కి లైక్ కొడుతున్నాడు, షేర్ చేస్తున్నాడు, లేదంటే ఏదో ఒక యాక్టివిటీ అనేది చేస్తున్నాడు అనుకో, రెగ్యులర్గా ఏమవుతుంది? మీ రిలేషన్షిప్ అనేది లాయల్ రిలేషన్షిప్. లాయల్ అంటే మంచి ప్రతిదానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సో యు ఆర్ హ్యావింగ్ ఏ లాయల్. సో వీళ్ళకి ఎక్కువగా మనకి ఇంటరాక్ట్ అవుతుంటారు, మనకి కామెంట్ చేస్తుంటారు, లైక్ చేస్తూ ఉంటారు. దీస్ ఆర్ ద గుడ్. సో ఎక్కువ మంది ఉంటే ఏమవుతుంది? మనకి ఎక్కువగా లైక్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. టైమ్ లైన్నెస్ అంటే ఏంది? న్యూయర్ పోస్ట్ ఆర్ ఫేవర్డ్ ఓవర్ ఓల్డర్ పోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మంత్లీ ఒకటి చేస్తాను పోస్ట్, లేదంటే నాకు గుర్తున్నప్పుడు చేస్తున్నా అంటే, సో యువర్ పోస్ట్ నాట్ బి గో టు ద వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో ఆల్గరిథం కూడా మర్చిపోతుంది. సో రోజు చేస్తున్నాం అనుకో, మీకు ఫ్రెష్ కాంటెంట్ దొరుకుతుంది ఇన్స్టాగ్రామ్కి. సో ఫ్రెష్ కాంటెంట్ అనేది దానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఎక్కువగా చూపించాలనుకుంటుంది కాంటెంట్ వేరే వాళ్ళకి. సో మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తే మీ ఎంగేజ్మెంట్ బాగుంటుంది. And profile searches. So if users frequently search for specific profile, that profiles are more likely to open. సో ఇక్కడ మనకి సర్చ్ బార్ ఉంది. సో చాలామంది మనది కిమ్స్ హాస్పిటల్ అనో, యశోద హాస్పిటల్ అనో ఇలాంటివి కొడుతున్నారు అనుకో, సో మీరు సర్చ్ బార్లో టాప్లో కనిపిస్తారు. ఓకే, సో హాస్పిటల్ అని కొట్టినా మీదే కనిపిస్తుంది ఎక్కువ. సో ఇక్కడ హాస్పిటల్ అని కొట్టాను, సో ఎక్కువ ఏమొచ్చింది? కిమ్స్ వచ్చింది, ఆస్టర్. వీళ్ళకి ఎక్కువ మంది సర్చెస్ చేస్తున్నారు. సో అందుకే వీళ్ళకి కనిపిస్తుంది, వేరే వాళ్ళది అంత కనిపించట్లేదు. రైట్, సో వీళ్ళకి ఎక్కువ సర్చెస్ జరుగుతుంది.
సో ఇలా మన అకౌంట్ సెర్చబుల్ కూడా అవుతూ ఉంటుంది. ఓకే. అండ్ డైరెక్ట్ షేర్స్ కాంటెంట్ డైరెక్ట్లీ షేర్స్ ఇమేజ్ మెసేజెస్ ఇన్ఫ్లుయెన్స్ ద ఆల్గరిథమ్స్. ఇందాక చెప్పినట్టు ఎక్కువగా షేర్ చేస్తేనే మనకి కాంటెంట్ చాలా మందికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పోస్ట్ చూసుకుంటే ఇక్కడ ఎంతమందికి షేర్ చేస్తాం, ముగ్గురికి షేర్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముగ్గురు ప్రొఫైల్స్లలో ఒక్కొక్కరికి ఒక 500 ఫాలోవర్స్ ఉన్నారు అనుకో, 1500 ఫాలోవర్స్కి మనకి బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 1500లో అట్లీస్ట్ వాడు షేర్ చేస్తాడు కాబట్టి మన ప్రొఫైల్లో మన పోస్ట్ వెళ్తుంది కాబట్టి ఒక్కొక్కరి దాంట్లో 100 200 మెంబర్స్ 200 మెంబర్స్కి రీచ్ అయినా కానీ మనది మన పోస్ట్ అనేది 600 మెంబర్స్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ దానికి లైక్స్ వస్తాయి, దానికి మళ్ళీ రీషేర్స్ వస్తాయి. సో వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాంట్లో కూడా ఫాలోవర్స్ పెరుగుతారు. సో మంచి కంటెంట్ పెడుతున్నాం అనుకో మనకి ఫాలోవర్ కావడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఫాలోవర్కి ఏం కావాలి, చాలామంది ఏంటంటే కొన్ని ఛానల్సే ఫాలో అవుతూ ఉంటారు ఎందుకంటే నచ్చుతాయి కాబట్టి వాళ్ళకి. సో ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఫాలో చేస్తూ ఉంటారు. సో లైక్ చేస్తూ ఉంటారు. సో అలా మనకి బ్రాండ్ లాయల్టీ అనేది పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఈజ్ ద సో ఇంకోటి కాంటెంట్ టైప్. ఎలాంటి కాంటెంట్ మనకి ఎక్కువ కావాలి, ఫొటోస్, వీడియోస్, రీల్స్, ఈ మూడైతే మీకు మనకు ఉన్నాయి. సో ఎక్కువగా రీల్స్ ప్రజెంట్ అయితే రీల్స్కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. సో కాంటెంట్ టైప్ రీల్ కానీ కరోజల్ కానీ ఇన్స్టాగ్రామ్లో బాగా వర్క్ అవుతున్నాయి. అలానే సింగిల్ ఇమేజెస్కి కావట్లేదని కాదు, సింగిల్ ఇమేజెస్ కూడా చాలా మంచిగానే వెళ్తుంది. కానీ ఏమవుతుంది అంటే ఒక్కసారి రీల్స్కి వెళ్ళిపోయారనుకో ఇన్స్టాగ్రామ్లో, సో మనము 2 రీల్స్ చూస్తే ఒక 2 మినిట్స్లో 5 మినిట్స్లో 20 రీల్స్ చూస్తాం. సో అలా అడిక్టెడ్ అయిపోయాము. ఆ రీల్స్ అనేది అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో మనం కూడా ఏం చేయొచ్చు అంటే మనం రీల్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ ఈజ్ ద సెషన్ టైం. సో సెషన్ టైం, ద algorithm may prioritize different posts based on how much time users spend on the app. సో ఒక యూజరు ఒక మీ ఫాలోవర్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాలోవర్ మీ పోస్ట్ మీద ఎంతగా టైం స్పెండ్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు చాలా కాంటెంట్ పెట్టారు, ఓకే, ఆ కాంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ కాంటెంట్ ఇది ఉందనుకో, సో దీంట్లో ఏమి ఇన్ఫర్మేషన్ చేయకపోతే కొంచెంసేపు చూస్తాడు. సో ఇంకెక్కువగా కాంటెంట్ పెట్టి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ పెట్టామనుకో చాలాసేపు చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు లైక్ దిస్ ద కాంటెంట్ విల్ బి. ఓకే. సో హౌ టు ఇంక్రీజ్ ద ఫాలోవర్స్, మనం ఫాలోవర్స్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి? ఫస్ట్ ఏంటంటే మన ప్రొఫైల్ ఎక్కడ ఉంటుంది, లైక్ దిస్ ఈజ్ మై ప్రొఫైల్. ఓకే. సో ఈ ప్రొఫైల్ అనేది ఇక్కడ ఉంటుంది. ప్రొఫైల్లో మనం ఏమి ఎక్కువగా ఇవ్వాలి, మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఏమి ఇస్తున్నాం, మన వెబ్సైట్ ఏంది, మనకి ఎంతగా చేస్తున్నాం, ఎవ్రీథింగ్ వీ కెన్ ఏబుల్ టు సీ హియర్. ఓకే. దట్ ఈస్ అ మోర్ థింగ్. ప్రొఫైల్ తర్వాత బయో ఇందాక చూసాం, ప్రొఫైల్ బయో బాగుండాలి. అండ్ క్రియేట్ హై క్వాంటిటీ, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మంచి కాంటెంట్ పెట్టాలి. సో మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మంచి అట్రాక్టింగ్గా పెడితే వాళ్ళు బాగా ఉంటుంది. సో అట్రాక్ట్ లేకపోతే దే విల్ నాట్ జాయిన్ అవర్ అకౌంట్. ఓకే. సో వెరైటీ, మనకేంటంటే వెరైటీ కూడా ఉండాలి, ఫొటోస్ ఉండాలి, స్టోరీస్ ఉండాలి, రీల్స్ ఉండాలి, కరోజల్స్ ఉండాలి. సో ఇవన్నీ మనకి ఉంటుంది. అండ్ థీమ్, మనం ఇందాక చెప్పుకున్నట్టు మన థీమ్ మన బ్రాండ్ని ఫోకస్ చేస్తుంది. ఎలాంటి థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇనీషియల్గా మనం ఏం థీమ్ మెయింటైన్ చేయకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1-2 మంత్స్ మనకి ఏమీ తెలియదు, స్టార్టింగ్ థీమ్ అనుకోలేము. సో మనకి ఎలాంటి పోస్ట్ తెలియదు, మనం ఏం పోస్ట్ చేస్తున్నామో తెలియదు, మనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలియదు. సో స్లోగా బిల్డ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఏ కాంటెంట్ ఉంటే ఆ కాంటెంట్ ఫస్ట్ పోస్ట్ చేయాలి ఇనీషియల్గా పోస్ట్ చేయడానికి. సో ఒక 1000 ఫాలోవర్స్ వచ్చిందనుకో 1-2 మంత్స్ తర్వాత మనం ఒక థీమ్ని ఫాలో కావచ్చు. సో ఇలా బేస్ చేసుకోవాలి. మనకి కొంచెం 1000 ఫాలోవర్స్ అంటే అట్లీస్ట్ 6 మంత్స్ అయితే పడుతుంది. ఆ 6 మంత్స్లో మనకి అర్థమవుతుంది ఇన్స్టాగ్రామ్ ఏంది, అలా ఎంతమంది ఫాలోవర్ అవుతుంది, ఎలా ఫాలో అవుతుంది, ఎవ్రీథింగ్ వీ కెన్ ఏబుల్ టు సీ. అంటే కరోజల్స్ బాగా వర్క్ అవుతున్నాయా, రీల్స్ వర్క్ అవుతున్నాయా, లేకపోతే సింగిల్ ఇమేజెస్ వర్క్ అవుతున్నాయా అనేది మనకి తెలుస్తుంది. అంతవరకు మనకి తెలియదు. ఓకే. సో ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్గా కరోజల్ పోస్ట్ చేశారు,
దానికి ఎక్కువగా లైక్స్ వచ్చినాయి అనుకో మనకేమనిపిస్తుంది, ఓకే రోజల్స్ ఎక్కువ చేస్తే బాగుంటుంది. లేదంటే ఇన్ఫోగ్రాఫిక్స్ ఉంటాయి, ఇన్ఫోగ్రాఫిక్స్కి ఎక్కువగా క్లిక్స్ వచ్చాయి. లేదంటే బీటీఎస్ అంటే బిహైండ్ ద సీన్స్ రీల్స్ పెట్టారు, దానికి ఎక్కువగా లైక్స్ వస్తున్నాయి అనుకో. సో మనకు ఒక థీమ్ బేస్డ్గా మనకు అర్థమవుతుంది మన అకౌంట్ దేనికి ఎక్కువగా ఫాలోవర్ అవుతున్నారు. అలాంటి కాంటెంట్ని ఎక్కువగా డెలివర్ చేయడానికి మనం ప్రయత్నిస్తుంటాం. సో అంతవరకు మనం సో థీమ్ ఇనీషియల్గా అయితే థీమ్ ఏం బేస్ చేయము. సో ఒక్కసారి మనకి అర్థమయ్యి మన కాంటెంట్ ఎలాంటివి చేస్తుందో అప్పుడు మనము ఒక థీమ్ అనేది ఫాలో కావచ్చు. మనకు ఎక్కువగా కరోజల్స్ పోతున్నాయి అంటే ఆ కరోజల్సే ఎక్కువగా పోస్ట్ చేస్తాం. ఓకే ఓకే. సో యూటిలైజ్ ద ఫీచర్స్. ఫీచర్స్ ఉన్నాయి చాలా ఫీచర్స్ లైక్ స్టోరీస్ రెగ్యులర్గా చేయొచ్చు. అండ్ రీల్స్ ఉన్నాయి, రీల్స్ కూడా మనం చేయొచ్చు. లాంగర్ వీడియోస్ అండ్ లైవ్ వీడియోస్. సో లైవ్ వీడియోస్ కూడా మనం కాంటెంట్ చేయొచ్చు. లైవ్ వీడియోస్ కూడా డైరెక్ట్గా పోలేము మనము. సో నాకు 100 మంది ఫాలో అవుతున్నారు, నేను లైవ్ వెళ్ళాలని, లైవ్ వెళ్తే ఒకటి కూడా జాయిన్ కాదు లైవ్లో. సో నాకు అట్లీస్ట్ 1000 to 2000 ఉండాలి, ఫాలోవర్స్ ఉండాలి. అండ్ ఆల్సో రెగ్యులర్గా లైక్స్, ఈ కామెంట్స్ ఇవన్నీ పోతే సో అప్పుడు ఆ 1000 to 2000 మెంబర్స్లో నేను ఏమని ఈవెంట్ లైవ్ వీడియో చేస్తున్నప్పుడు నేను బాగా ప్రమోట్ చేసుకున్న తర్వాత కొంతమందికి గుర్తుండి ఆ టైంకి మనకి వస్తారు. ఓకే. సో ఏమి లేకుండా నేను ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళాను అనుకో ఎవరు రారు మనకి. సో అట్లీస్ట్ ఇన్షూర్ దట్ యూ హ్యావ్ ఏ మినిమం ఫాలోవర్స్ 500 1000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు మీకు ఆ లైవ్ ఈవెంట్కి సక్సెస్ఫుల్ అవుతుంది. ఆ లైవ్ ఈవెంట్ కూడా డైరెక్ట్గా ఇప్పుడు 9 o'clock అవుతుంది 10 o'clock లైవ్ పోతున్నా అంటే అలా ఎవడు రాడు. సో మనం మినిమం ప్రమోషన్ చేయాలి, ఒక పోస్ట్ చేయాలి, ఒక రీల్ చేయాలి, ఒక మినిమం 1 2 days అట్లీస్ట్. మామూలుగా అయితే 1 week ముందే మనము ఇన్ఫార్మ్ చేయాలి ఆ ఈవెంట్ ఇలా ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే అప్పుడు దాన్ని బట్టి చాలామంది చూసి మన ఈవెంట్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, లైవ్ వీడియోకి వస్తారు. లేకపోతే డైరెక్ట్గా నేను లైవ్ ఉంటా ఓన్లీ సెలబ్రిటీస్ కానీ అలాంటి వాళ్ళకు మాత్రం వాళ్ళు లైవ్కి ఎప్పుడైనా లైవ్కి వెళ్ళినా వాళ్ళకి ఫాలోవర్స్ బాగా ఉంటారు కాబట్టి వాళ్ళు లైవ్ వెళ్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది అండ్ దే విల్ కమ్ అండ్ దే విల్ డూ. సో మనలాంటి వాళ్ళకి అంత సెలబ్రిటీస్ కాము కాబట్టి దే విల్ నాట్ కమ్ టు అస్. ఓకే. సో హియర్ యూ కెన్ సీ ద ఎంగేజ్ యువర్ ఆడియన్స్ విత్ ద రెస్పాన్స్. కామెంట్స్ వాళ్ళు పెట్టినప్పుడు ఇమీడియట్గా మనము రెస్పాన్స్ చేయాలి, లైక్ అండ్ కామెంట్. వేరే వాళ్ళ పోస్టులు కూడా మనం ఎంగేజ్ కావాలి. అలా అని కానీ మనం ఓన్లీ మన అకౌంట్ మనం పోస్ట్ చేసిన మనం వెళ్ళిపోవడం కాదు. సో వేరే వాళ్ళ కాంటెంట్ కూడా చూడాలి, మంచి కాంటెంట్ అయితే వాళ్ళది ఎంగేజ్ కావాలి. ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం ఎలా చూస్తుందంటే మనం కూడా ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం. ఓకే. సో ఒక 10 minutes పోస్ట్ చేసినా మనం అయిపోయింది మన అకౌంట్ మనం వెళ్ళిపోవడం కాదు, వేరే వాళ్ళది చూసి వాళ్ళ ఫాలో అవుతుండాలి. అవుతుంటే వాళ్ళ ఫాలోవర్స్ కూడా మన ఫాలోవర్స్కి ఫ్యూచర్లో మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫాలో ద రిలవెంట్ అకౌంట్స్ ఓన్లీ. మనం కేటగిరీ మనది హాస్పిటల్ అన్నప్పుడు హాస్పిటల్ కంటెంట్కే వెళ్తూ ఉంటాం. సో దాంట్లోకి వచ్చి డిజిటల్ మార్కెటింగ్లో హాస్పిటల్ ఇలాంటివి చేయకూడదు. ఓకే. రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో దానికి తగ్గట్టు హ్యాష్ ట్యాగ్స్ కూడా రిలవెంట్ ఉండాలి. అండ్ మంచి హ్యాష్ ట్యాగ్స్ పెడితే స్పెసిఫిక్గా మనకి రీచ్ అవుతుంది. సో మ్యాక్సిమం 30 హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి, నాట్ మోర్ దెన్. కొంతమంది ఇంతకుముందు ఉండేది చాలా 30 to 40 50 హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేది, ఇప్పుడు 10 to 20 హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వట్లేదు. అంతకుముందు హ్యాష్ ట్యాగ్స్ ఇన్స్టాగ్రామ్లో 2 3 years బ్యాక్ హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. సో ప్రతి ఒక్కరు హ్యాష్ ట్యాగ్ అని 30 to 40 హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ తగ్గింది, దాని ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్టాగ్రామ్ తీసుకోవట్లేదు. సో ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు 10 to 15 వరకు రిలవెంట్ ఇస్తున్నారు. ఓకే. లేకపోతే పోస్ట్లో ఒక సింగిల్ లైన్ చేసి ఒక 50 హ్యాష్ ట్యాగ్లు పెట్టేవారు. సో అలాంటివి నేను చాలా చూశాను. సో నౌ దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ దట్. సో అట్లీస్ట్ లాస్ట్ మ్యాక్సిమం 30 ఇవ్వండి, లేదంటే 10 to 15 రిలవెంట్ ఇవ్వండి. ఓకే. సో కొలాబరేట్ విత్ అదర్స్, వేరే వాళ్ళని కొలాబరేషన్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ అంట. సో మీరే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు. ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలి అంటే దానికి స్పెసిఫిక్ గైడ్లైన్స్ అంటూ ఏమీ లేదు. మీ దగ్గర మంచి క్రియేటివిటీ ఉంది, మంచి పోస్టులు చేస్తే, సో రెగ్యులర్గా పోస్ట్ చేస్తే మీకు ఫాలోవర్స్ పెరుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1 lakh ఫాలోవర్స్ ఉన్నారనుకో,
సో మీ అకౌంట్కి చాలామంది ఆర్గనైజేషన్స్ కాంటాక్ట్ చేస్తారు. సో మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక రూపాయి కూడా రాదు. మీరు 1000 ఫాలోవర్స్ అయినారు, 1 lakh ఫాలోవర్స్ అయినారు అని ఒక రూపాయి కూడా డబ్బు ఇవ్వదు. ఇన్స్టాగ్రామ్ విల్ నాట్ గివ్ ఎనీ అమౌంట్. సో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎలా అమౌంట్ వస్తుంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఏ ఇన్ఫ్లుయెన్సర్, 1000 మెంబర్స్, 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే, సో నేనే ఉన్నా, నాకు డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. సో నాకేముంది, ఎవరైనా 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు అనుకో, నేను ఏం చేస్తాను, అందరు స్టూడెంట్ పోస్టులు ఎక్కువ చేస్తున్నారు, ఎడ్యుకేషనల్ కాంటెంట్ ఎక్కువగా పోస్ట్ చేస్తున్నాను. సో నేను చూస్తాను అతన్ని. సో అతన్ని కాంటాక్ట్ చేస్తాను. ఆ ప్రొఫైల్ తీసుకొచ్చి మెసేజ్ పెడతాను నేను. మెసేజ్ పెడితే ఆ మెసేజ్ వెళ్తుంది అతనికి, డైరెక్ట్ మెసేజ్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అతని ఫుల్ డీటెయిల్స్ నాకు ఈమెయిల్ చేయమంటే ఈమెయిల్ చేస్తాడు, వాట్సాప్ చేయమంటే వాట్సాప్ చేస్తాడు. సో అతను ఛార్జ్ చేస్తాడు అనమాట. ఒకవేళ నేను ఒక పోస్ట్ చేయాలంటే, ఒక సింగిల్ పోస్ట్ చేయాలంటే 10,000 తీసుకుంటాను. దాంట్లో ఒక షార్ట్, ఒక స్టోరీ కూడా పెడతాను. సో ఈ 3 పోస్టులు మార్నింగ్ ఈవినింగ్ పెట్టమంటే మార్నింగ్ ఈవినింగ్ పెడతా, 2 days పెట్టమంటే 2 days పెడతా. 10,000 అయితే 10,000, 1 lakh అయితే 1 lakh, 2 lakh అయితే 2 lakh ఛార్జెస్ ఇవ్వాల్సి వస్తుంది. కొంతమంది ఎక్కువ డిమాండ్ చేస్తారు, కొంతమంది ఎవరు లేకపోతే తక్కువ మెంబర్స్ చేసుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, సో కాంటెంట్ కూడా మనమే ఇవ్వాలి, కాంటెంట్ ఇమేజ్ కూడా మనమే ఇవ్వాలి. సో ఆ కాంటెంట్ వాళ్ళు కొంచెం ఏదైనా చేంజెస్ చేస్తే చిన్న చిన్నగా చేంజెస్ చేసి పోస్ట్ చేస్తారు. మెయిన్ కాంటెంట్ అయితే ఏం మార్చరు. సో మనం రిక్వెస్ట్ చేస్తే మన కాంటెంటే పోస్ట్ చేయమంటే మన కాంటెంటే చేస్తారు. లేదు నా ఒక ఇమేజ్ ఇచ్చేసి, సో మీకు, సో ఇది నాది, నాకు ఒక ఏది నా ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఈ ఫోన్ నెంబర్ కాల్ చేయమని చెప్పామనుకో, వాడే కాంటెంట్ రాయమంటే వాడే కాంటెంట్ కూడా రాసుకుంటాడు. సో ఇమేజ్ అనేది మనం ఇవ్వాలి, సో దట్ వాడు పోస్ట్ చేసుకుంటాడు. పోస్ట్ చేసుకొని మన ప్రొఫైల్ అక్కడ పెడతాడు, మన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వీడియో చేయమంటే వీడియో అయితే అతనే చేస్తాడు. సో కరోజల్ కానీ ఇమేజ్ కానీ అయితే మనం ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ రీల్ చేయమంటే మనం రిక్వెస్ట్ చేస్తే దానికి ఎక్కువ ఛార్జెస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా డిపెండ్ అయి ఉంటుంది, ఒక్కొక్క ఫాలోవర్కి ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్కి ఒక్కొక్క ఛార్జెస్ ఉంటాయి. సో యూ నీడ్ టు సీ దట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా దొరుకుతారు నాకు. సో నాకు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా దొరుకుతారంటే, సో యూ నీడ్ టు గో టు ద ఇన్స్టాగ్రామ్. సో యూ నీడ్ టు సర్చ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ కాంటెంట్. ఓకే, సో ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ కాంటెంట్ కొడితే అన్ని ఎడ్యుకేషనల్ కాంటెంటే ఉంది. సో మనకి హైదరాబాద్ అనుకుంటే హైదరాబాద్, మనకి ఎడ్యుకేషనల్ హైదరాబాద్ కావాలి. సో ఇక్కడ డిఫరెంట్ వెబ్సైట్స్ వచ్చినాయి. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇలా మనం ప్రతిదీ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ కంపెనీ ఇది ఉమెన్ హైదరాబాద్ వస్తే, సో కొంతమంది హెల్ప్ లైన్ హైదరాబాద్ అంట. సో ఇలాంటి కంపెనీస్ వస్తే దీనికి ఏం లేదు. సో యూ కెన్ గో ఫర్ అదర్. సో బీకామ్ కాంటెంట్, బీకామ్ స్టూడెంట్స్ కావాలి, బీకామ్ అని కొడితే మనకి బీకామ్కి సంబంధించిన చాలామందికి దొరుకుతారు మనకు. సో ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ సిఏ అంట, ఇక్కడ బీకామ్ చాయ్వాలా అంట. సో వీటికి 52 వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు కూడా కాదు, ఇట్లా ప్రతిదీ సెర్చ్ చేసుకోవాలి, టైం పడుతుంది. ఇట్ ఈస్ నాట్ దట్ మీకు రెగ్యులర్గా ఎవరైనా తెలిస్తే ఓకే, తెలియకపోతే ఏంటంటే మనం సెర్చ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ సెర్చ్ చేసుకుంటే ఆ ప్రొఫైల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఎంతమంది ఫాలోవర్స్ ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని బట్టి మనం ఇక్కడ మెసేజ్ కూడా చేసేసుకోవచ్చు. ఇట్లా వీటికి మెసేజ్ చేస్తే మెసేజ్ వెళ్ళిపోతుంది. సో సెండ్ మెసేజ్ అంటే సెండ్ మెసేజెస్. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ ఏబుల్ టు సీ కంప్లీట్లీ దిస్ ప్రొఫైల్. అండ్ మన పోస్ట్ కూడా చూడొచ్చు, ఎంతమంది ఫాలోవర్స్ అవుతున్నారు, ఎంతమంది అవుతున్నారు, ఎవ్రీథింగ్ వీ కెన్ ఏబుల్ టు సీ ప్రాపర్లీ. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇలా మనకి ఎంతమంది లైక్ కొడుతున్నారు. సో ఇక్కడ ఎంతమంది లైక్లు కొట్టారు, ఇక్కడ 2-3 లైక్లు కొట్టారు, ఎక్కువ కొట్టలేదు. సో లైక్ దిస్ యూ కెన్ చెక్ ద ప్రొఫైల్స్. మనం ప్రొఫైల్స్ చెక్ చేసుకొని ఇన్ఫ్లుయెన్సర్ అయితే మనము చేసుకోవచ్చు, లేకపోతే మనము వదిలేయచ్చు. సో కాంటెస్ట్లు రన్ చేసుకోవచ్చు. కాంటెస్ట్ అంటే, సో గివ్ అవే 500 రూపీస్ ఇస్తాను, ఓకే, మనకి దమ్మని మనం చెప్తే వాడు వస్తాడు.
వచ్చినప్పుడు ₹500 కూపన్ కోడ్ ఇచ్చేస్తే ఆడు కూపన్ కోడ్ తీసుకొని వస్తాడు. వచ్చినప్పుడు మనం చేయొచ్చు. క్రాస్ ప్రమోషన్స్ చేయొచ్చు. అంటే మన ప్రమోషన్స్ ఇన్‌స్టాగ్రామ్ కాకుండా ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇవన్నీ. ఓకే. అండ్ ఇన్సైట్స్, మనం ఇన్సైట్స్ ఈమెయిల్ మార్కెటింగ్ చేయొచ్చు అండ్ వెబ్సైట్ ఇంటిగ్రేట్ కూడా చేయొచ్చు అండ్ ఇన్సైట్స్ కూడా చేయొచ్చు. వాట్ ఈస్ ఇన్సైట్స్? సో ఎంతమంది మనకి పోస్ట్ చేశారు అవన్నీ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. అండ్ వీ కెన్ బి షో ద కమ్యూనిటీ. మనం కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలి. కమ్యూనిటీ అంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ పెంచుకోవాలి. ఎక్కువ మంది ఫాలోవర్స్ పెంచుకుంటే ఎక్కువ మందికి పోతాం. ఓకే. సో మనం రీచ్ అనేది చాలా జరుగుతుంది. సో దానివల్ల మనకి ఎక్కువగా ఫాలోవర్స్ పెరుగుతాయి. ఓకే. సో దిస్ ఈజ్ ఇన్స్టాగ్రామ్. టుమారో వీ విల్ గో ఫర్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా చాలా పెద్ద కాన్సెప్ట్. సో రేపు చెక్ చేద్దాం. సో ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఇన్ఫ్లుయెన్సర్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా గైడ్ లైన్స్ ఉంటాయి కంపెనీస్లో, ప్రొఫెషనల్గా ఎలా వెళ్ళాలి. రేపొద్దున మీ కంపెనీలో మిమ్మల్ని అడిగారనుకో, నాకు ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకురండి, సెర్చ్ చేయండి, తీసుకురండి, మనం డబ్బులు ఇద్దాం అది ఇది అన్నప్పుడు ఇలా సెర్చ్ చేస్తాం. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ చెక్ చేసుకోవాలి. సో దాని గురించి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్కి వెళ్దాం. సో వాళ్ళకి ఎలా నెగోసియేషన్స్ చేయాలి, ఎలాంటి కాంటెంట్ పోస్ట్ చేయాలి, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటాం. వీ విల్ గో ఫర్ టుమారో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఓకే. సో ఎనీ డౌట్స్ టుడేస్ క్లాస్? హలో. సార్. ఓకే, ఫైన్. మీరు ఏం చేయండి అంటే ఈరోజు ఒక బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేయండి. సో అకౌంట్కి మీ ఆల్రెడీ మీకు వెబ్సైట్స్ ఉన్నాయి కాబట్టి ఆ వెబ్సైట్ పేరే ఇచ్చి ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేయండి. సో దట్ మీకు ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేయడం ఈజీగా అవుతుంది. కంపెనీ పేరే పెట్టండి. సో దాని పర్సనల్ ఉంటే ప్రొఫెషనల్ అకౌంట్ చేయండి, బయో రాయండి. సో లైక్ దిస్ యూ నీడ్ టు పోస్ట్. రేపు ఒకసారి చూపిస్తాం, మళ్ళీ చూపించి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వెళ్దాం. ఓకే. 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 సో కంపల్సరీ క్రియేట్ చేయండి ఒకటి అకౌంట్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.